అండి వెల్కమ్ టు వాస్వి వస్తే కుటుంబం. ఈరోజు అయితే మీకు నేను గాజులమాల ఫుల్ వీడియో చేస్తున్నానండి. ఫుల్ వీడియో కూడా చేసి ఛానల్ అయిపోయింది, ఒక 4 నెలలు అయిపోయింది అనుకుంటాను. ఇది దసరాకి ఇప్పుడు గాజులమాల చేస్తున్నాను. ఇది లాస్ట్ ఇయర్ దసరాకి వేసినదండి. ఇది ఈ 2 ఫోటోలకి. ఇప్పుడు మళ్ళీ ఇవి తీసేసి కొత్త మాలలు వేస్తాను. ఇప్పుడు మీకు ఆ వీడియో చూపిస్తాను. బ్యాంగిల్స్ తీసేసి అంటే ఈ పొడవు ఎంత థ్రెడ్ ఇది ఎంత పొడవు వచ్చిందో అంత పొడవుని కొత్తది తీసుకుని ఇప్పుడు గాజుల మాలలో కడతాను. ఇప్పుడు మీకు ఇవి విప్పేసి చూపిస్తాను. ఇదిగోండి ఇలా తీసేసుకుంటే వచ్చేస్తాయి మొత్తం గాజులన్నీ తీసేస్తున్నాను. ఈ గాజులు ఎవరికైనా ఈ సైజు సరిపోయిన వాడికి ఇచ్చేస్తామండి. ఇవి వేసుకోవడానికి ఇచ్చేస్తాం అన్నమాట ఈ గాజులు. ఇదిగోండి గాజులన్నీ తీసేసాను. ఇదిగో ఇప్పుడు మనం ఈ పొడవుని ఇంకొక థ్రెడ్ తీసేసుకుని దీనికి కట్టేసుకోవచ్చు. ఇదిగోండి ఇప్పుడు ఈ బ్యాంగిల్స్ బంచ్ తీసేసుకున్నాను ఇలాగా ఈ 3 కలర్స్ను. ఇప్పుడు ఇది ఓపెన్ చేసేద్దాం, ముడి తీసేద్దాం. ఇదిగోండి ఇవన్నీ సెపరేట్ చేసేస్తున్నాను బ్యాంగిల్స్. కలర్కి ఏ కలర్కి ఆ కలర్ను. ఇదిగోండి ఫస్ట్ ఒక గాజుకి అయితే ఇది 2 ముళ్ళు వేసుకున్నాను. ఇలా మనకి కొంచెం దారం వదిలేసాను, దీన్ని వదిలేసి ఇలాగ 2 ముళ్ళు వేసాను. ఇప్పుడు ఇది చూపిస్తున్నాను చూడండి. ఈ గాజు ఉంది కదా, ఈ గాజు మీదకి ఇంకొక గాజు పెట్టాను. ఇప్పుడు ఈ 2 గాజుల్లోంచి మనం దారం తీయాలి. ఇదిగోండి తర్వాత ఇప్పుడు 2వ గాజు పెట్టాం కదా, ఈ గాజు మీద మళ్ళీ మనం ఇంకొక గాజు పెడతాం. ఈ దారం మళ్ళీ ఈ 2 గాజుల్లోంచి ఇది ఇలా తీయాలి. ఇలా మనం ఒక్కొక్క గాజు పెట్టుకుంటా కింద ఉన్న గాజులోంచి పైన ఉన్న గాజుకి రెండిట్లకి కలిపి దారం లాగుతూ ఉండాలి ఇలాగా. చాలా సింపుల్గా అయిపోద్దండి, కొంచెం టైం తీసుకుంటారు కానీ అల్లితే ఈజీగానే వచ్చేస్తుంది. ఇదిగోండి ఇలాగా అంటే కింద ఉన్న గాజు పైన ఉన్న గాజు రెండాటిలోంచి లాగాలన్నమాట. ఇదిగోండి గాజుల మాల ఇది సగం పూర్తయింది, ఇంకా సగం కాదు సగానికి పైన అయిపోయింది. ఇది మీకు చూపిస్తాను. ఇది నేను దగ్గరికి వెళ్ళానండి. దగ్గరికి వెళ్ళడం అంటే మనం అల్లేసిన తర్వాత జస్ట్ దీన్ని కొంచెం ఇలా లాగేసుకోవాలి. అప్పుడు దారం అంతా దగ్గరికి వచ్చేస్తుంది అనమాట. ఇలా లాక్కోవాలి, ఒక్కొక్కటి లాక్కోవాలి. ఇలా అన్నీ లాగేసుకుంటే దగ్గరికి వచ్చేస్తాయి ఇలాగ మొత్తం అన్నీ ఇలాగా. అప్పుడు దండ దగ్గరికి వస్తుంది అనమాట. ఇదిగోండి మాల అయితే కంప్లీట్ అయిపోయింది, గాజుల మాల. ఇదిగో ముడి లాస్ట్ దానికి ఇలా వేసేసుకోవడం. నేను ఒక ముడి వేసాను ఆల్రెడీ, ఇంకొక ముడి వేసేస్తున్నాను. ఆఖరిన ఉన్న గాజుకి ముడి వేసేస్తాం. ఇదిగోండి ఇలా అన్నీ కరెక్ట్గా వచ్చేస్తాయి. తర్వాత మేకుకి పెట్టుకోవడానికి వీలుగా చిన్న ముడి వేసేసుకుంటే కొంచెం గ్యాప్ వదిలేసి మనం ఇలాగా. ఇదిగోండి ఇవి చిన్న ముళ్ళు వేసాను, ఇవి చిన్నవి. ఇది ఎందుకంటే ఇవి మనం ఫోటోనున్న మేక్కి తగిలించడానికి వీలుగా ఉంటుంది అనమాట మనకి. ఈ మాల అయితే కంప్లీట్ అయిపోయింది కదా, గ్రీన్ బ్యాంగిల్స్ అయిపోయినాయి. ఇప్పుడు ఈ రెడ్ను ఎల్లో కూడా ఈ 2 మాల కట్టేసి మీకు చూపిస్తాను. ఇదిగోండి ఎల్లో కలర్ బ్యాంగిల్స్తో కూడా ఇది మాల అయిపోయింది, చూసారు కదా. మొత్తం 3 ఫోటోలకి వేస్తున్నానండి ఇవన్నీ. ఇప్పుడు రెడ్ కలర్ వేసేద్దాం. ఇది కూడా స్టార్ట్ చేశాను. ఈ రోజు నుంచి మా బొమ్మల కొడుకు సందడి స్టార్ట్ అయింది గాజుల మాలతోటి. మొత్తం ఒక్కొక్కటి సర్దాలండి బొమ్మల కొలువుకి అన్నీ కూడా. ఈ ఎర్ర గాజుల మాల కూడా కట్టేస్తున్నాను. నేను ఈ గాజుల మాల అయితే 2018 నుంచి వేస్తున్నానండి. మేము ఫస్ట్ బొమ్మల కొలువు స్టార్ట్ చేసినప్పటి నుంచి కూడా 2018లో స్టార్ట్ చేసాం. అప్పటి నుంచి కూడా ఈ గాజుల మాలలో వేస్తున్నాను నేను ప్రతి సంవత్సరము కూడా. ఈ గాజుల మాలలో ప్లస్ దూది వస్త్రాలు ఈ 2 కంపల్సరీ వేస్తాను. నెక్స్ట్ అవి కూడా చూపిస్తాను. ఇదిగోండి గాజుల మాలలు అయితే 3 రెడీ అయిపోయినాయి. ఇదిగోండి గ్రీను, రెడ్, ఎల్లో 3 రెడీ అయిపోయింది. ఇప్పుడు ఈ 3 అమ్మవార్లకి వేసేద్దాం పటాలకి. గ్రీన్ వచ్చి లక్ష్మీదేవికి వేస్తున్నానండి. ఇదిగోండి ఇలా వేసాను. ఇది గాజుల మాలలు అయితే రెడీ అయిపోయినాయి, ఫోటోలకు వేసాను.
ఆవిడ రాజశ్యామలాదేవి అమ్మవారు, తర్వాత లలిత అమ్మవారు, తర్వాత వచ్చి లక్ష్మీ అమ్మవారు. 3 వాటికి అయితే రెడీ అయిపోయినాయండి గాజుల మాలలో. సరే అంటే పీఠం మీద పెట్టివి అయితే మాత్రం నేను లలితాదేవి లక్ష్మీదేవి ఫోటోలు ఒకటే పెడతాను. శ్యామలాదేవి ఫోటో అయితే మామూలుగా ఇంట్లో తగిలిస్తాను అంతే, ఓన్లీ అది. ఇలాగా మొత్తం గాజుల మాలలు అయితే రెడీ అయిపోయినండి. బొమ్మల కొలువుకి ఇది ఆరంభం మాకు. ఇక రేపటి నుంచి అటు సెట్ చేసుకోవడం చాలా పనులు ఉన్నాయి. ఓకేనండి, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.